సరే ఓకే, ఆ విధంగా ఏదైనా ఆలోచిద్దాం. హీరోకి ఒక డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉండేటట్టు ఒక ఇల్లు కట్టండి నాన్న. అవును హ్యారీ, కిచెన్ చాలా పెద్దదిగా, వెంటిలేషన్ ఉండాలి. పర్యావరణం బాగా ఉండే ప్రదేశంలో ఆ హౌస్ కావాలి. నీకు గార్డెన్ కూడా కావాలి కదా. కానీ ఇవన్నీ చేయడానికి మన దగ్గర డబ్బు లేదు కదా హ్యారీ. ఆల్రెడీ బోల్డ్ అంత లోన్ కట్టాలి. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ డాగ్ హౌస్ ఎలా కట్టాలో దాని గురించి ఆలోచిద్దాం. కట్టబోయేది డాగ్ హౌస్, అందులో బెడ్రూమ్, బాత్రూమ్, డైనింగ్ హాల్ అన్ని అడుగుతున్నావేంటి షించాన్? బాత్రూమ్ కూడా కట్టిస్తే మనకి వసతిగా ఉంటుంది కదా నాన్న. నువ్వు మాట్లాడుకు షించాన్, కన్ఫ్యూషన్ చేయడమే నీకు పని అయిపోయింది. నువ్వేమీ మాట్లాడకు. నేను మాట్లాడకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్ గా ఇది చాలా ఈజీ షించాన్. ప్లానే లేకపోయినా సరే మంచి డాగ్ హౌస్ ని మనం రెడీ చేయొచ్చు. దీన్ని ఇలా పెట్టొచ్చు, కానీ ఇక్కడ చెక్కలు బాగా తక్కువగా ఉన్నట్టున్నాయి షించాన్. మన దగ్గర చెక్కలు లేవా? ఉండండి నాన్న, తెస్తాను. చెక్క కావాలో నాతో చెప్పండి నాన్న, కోసేస్తాను. నువ్వేం చేస్తున్నావు షించాన్? దయచేసి దాన్ని కింద పడే. అప్పులు చేసి ఈ ఇల్లు కడితే అప్పుడే దాన్ని పడేయాలని చూస్తున్నా.